गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नारद वाल्मीकि कमलज भारतुలకు మ్రొక్కి రామ కథా కూపారంబును మదించెదా శ్రీరామ కృపామృతంబు చేకొన విభుదుల్. శ్రీరామచంద్రమూర్తి, సీతామహాలక్ష్మి, ఆంజనేయ స్వామి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. ఈరోజు మనం సీతాదేవి రామచంద్రమూర్తి యొక్క అనుజ్ఞతో ఆంజనేయ స్వామికి ఉపదేశించినటువంటి బ్రహ్మ విద్యా వైభవాన్ని వినబోతున్నాం. పుల్ల సజ్జల జాతముల మీద నిక్కి హంసము త్రివేణి సంగమమున మెలంగ విమలేంద్రియేందీవరములెల్ల ముకుళింప మన మనుష్యసి సుఖవనది జార సలలిత జ్ఞాన విజ్ఞాన కోశంబులన్యోన్య సంఘంబులై అనగి పెనగా నాద తాజాండ పిండాండ జాతములను భూని వెలిగించు బటుతర స్ఫూర్తితోడ ఘనతరాంతర్హృదాకాశమున విలుంగు మండితాకండ చిద్భాను మండలంబు. పైన వివరించినటువంటి 5 విధములైనటువంటి ఆకాశములలో ఈ చిత్కళా దర్శనములు అనంతములై కనబడతాయి. సూర్యోదయమునకు పూర్వము కొంచెము అరుణోదయం, ఆ అరుణోదయ సమయములో చీకటి క్రమంగా తొలుగుతూ వస్తుంది. అరుణోదయ సమయంలో చీకటి తొలగంగా సూర్యోదయం అవుతుంది. అలాగే జ్ఞానం అనేటువంటి సూర్యోదయం నీలో కలిగే ముందు అరుణోదయ సమయములో చీకటి తొలగినట్లు నీ హృదయాన్ని ఆవహించినటువంటి అజ్ఞానం అనే చీకటి తొలగిపోగా, ఆ తెర విచ్చిపోగా జ్ఞాన భాస్కరుడప్పుడు నీకు హృదయములు అంటే భ్రూమధ్యములో సాక్షాత్కరిస్తాడు. ఇది వరకు దర్శించిన అనంత వేల కోట్ల సూర్యుల కాంతి కంటే అనంతమైనటువంటి ప్రకాశ స్వరూపము కలిగినది. ఇది నీకు ఎక్కడ భ్రూమధ్యములో గోచరిస్తుంది. అప్పుడు నీకు జ్ఞానము కలిగినట్లు ఆంజనేయ. దీన్ని జ్ఞాన సూర్యోదయము అని చెప్తోంది. ఎప్పుడైతే ఆ జ్ఞానం కలుగుతుందో సకల కర్మములకు సాక్షి అయి స్వప్రకాశత తమోజ్ఞుడగుచు చక్షురాదిక ప్రవర్తకత్వ గరిమ బాసిల్లు సత్స్వభావుడగుచో చిద్వివావసుండు. ఇంద్రియాదులన్నీ వాటి యొక్క స్వభావాలను విస్మరించి సరెండర్ అయిపోతాయట, ఆ ఆత్మకు స్వాధీనములైపోతాయి. సూర్యుడు హస్తమించినట్లు అజ్ఞానము హస్తమించిపోతుందట. అజ్ఞానము హస్తమించిపోతుంది అంటే సూర్యుడు హస్తమించిన తరువాత ఆయన ఛాయలే మళ్ళీ కనపడవు కదా. అలాగే అజ్ఞానం అనేది అంతరించిపోయింది, హస్తమించిపోయిన తర్వాత అజ్ఞానము యొక్క ఛాయలే కనబడవు. అప్పుడు నీవు జ్ఞానివి హనుమా, అప్పుడు నీవు జ్ఞానివి. భ్రూమధ్యోదయ శైలముపై భ్రూమధ్యము అనే పర్వతాగ్రము పైన
ఆ ప్రకాశించే ఆ జ్ఞాన భాస్కరుని యొక్క దర్శనం ఎదురైన నాటి నుండి మళ్ళా ఎప్పటికీ అది మరుగే అవ్వదు కుమారా, ఎప్పటికీ మరుగవ్వదు. భ్రూమధ్యోదయ శైలముపై మొదలందోచి అంత ప్రవిమల హృదయ వ్యోమారుడుండింద్రియ తామరసానందకరుడు తానై వెలుగు. భ్రూమధ్యములో ఉదయించి క్రమక్రమంగా సూర్యుడు తూర్పును ఉదయించి నడిమింటకు చేరినట్లు భ్రూమధ్యములో ఉదయించినటువంటి జ్ఞానభాస్కరుడు క్రమంగా నడిమింట అనే సహస్రారాన్ని చేరుకొని పరబ్రహ్మమై ప్రకాశిస్తాడు కుమార. ఈ అద్భుతమైనటువంటి దర్శనాలను సాధకుడు ప్రత్యక్షంగా చూస్తే అతడు ఎంత ఆనందం అనుభవిస్తాడో ఒకసారి గుర్తుపెట్టుకో. అందుకే కదా పరీక్షిణ్ మహారాజు రాజ్యాన్ని త్యజించింది. విశ్వామిత్రుడు అయోధ్య సామ్రాజ్యాధిపతి ఆయన, పూర్వం అయోధ్యను పాలించినవాడు ఆయన. వశిష్ఠుల వారు ఇంత గొప్ప శక్తి సంపన్నుడై ఉన్నాడు అంటే రాజుల బలం కాదు, యోగ బలమే బలము. కాబట్టి యోగిని కావాలి నేను అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన రాజ్యాన్ని విసర్జించి మరి తపస్సును ప్రారంభించి వేల సంవత్సరాలు తపస్సు చేసి 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 బ్రహ్మర్షిత్వాన్ని సంపాదించాడు ఆయన. అందువల్ల యోగ సుఖముతో సమానమైనటువంటి సుఖములు, యోగ పదవితో అనుగ్రహింపబడేటువంటి పదవితో సమానమైన పదవులు లేవు ఈ లోకములో. ఏ పదవి ఈ పదవితో సమానమైనవి కావు. కాబట్టి ఈ పదవి కొందరికే దక్కుతుంది, అందరికీ దక్కదు అనేటట్లు లేదు. ప్రయత్నిస్తే అందరూ అర్హులే, దీన్ని అందరూ పొందొచ్చు. భగవంతుడు కొందరికి మాత్రమే ఆప్షన్ ఇచ్చి కొందరికి ఆప్షన్ ఇవ్వకుండా పెట్టలేదు. అందుకే మానవ జన్మం వచ్చింది ఈ విద్యను తెలుసుకోవడం కోసరమే, ఈ అనుభూతులను పొందడం కోసరమే, ఈ అర్హతలను సాధించడం కోసరమే వచ్చింది మానవ జన్మము. అంతేగాని ఈ లోకములో మిద్దెలు మేడలు కట్టుకొని హాయిగా తూగుటుయాల్లో కూర్చొని సోఫాల మీద కూర్చొని కులుకుతూ ముసలితనముతో మూలబడిపోవడం కోసం వచ్చింది కాదు జన్మం. ఇది ఈ బ్రహ్మ విద్యను తెలుసుకోవడం కోసం వచ్చింది ఈ జన్మం. కానీ అందరూ యామారుతూనే ఉన్నారు, అందరూ యామారుతూనే ఉన్నారు. ఒకసారి ఆలోచన చేస్తే వీళ్ళకి ఏం వెర్రి పట్టిందిరా, ప్రపంచం వెర్రి పట్టింది కదరా వీళ్ళకు అని అనిపిస్తుంది. కానీ మనం ఏదైనా వాళ్ళకు చెబితే మనకు పట్టింది వెర్రి అనుకుంటారు వాళ్ళు. అందుకు వెర్రి బట్టేరా మంచి వెర్రి బట్టేరా అమరనారాయణ స్వామి. వెర్రి బట్టే త్వరలోను ఎలుగలన్నీ బారిపోయే మరపు తెరపు లేని వెర్రి పట్టెనో ఇది ఏమో నాకు వెర్రి బట్టేరా మంచి వెర్రి బట్టేరా. నాకు పట్టింది వెర్రి, భగవన్నామ స్మరణ మరుపేలేనటువంటి వెర్రి నాకు పట్టింది. ప్రపంచం వెర్రి ఎళ్ళకు పట్టింది. కాబట్టి ఈ వెర్రితో ఉంది సుఖం, ఆ వెర్రితో లేదు సుఖం. అంతకు మున్నే నీ అపరోక్ష విజ్ఞాన చక్షువుల్ తెరచి అజ్ఞాన మోహనాంగితాదాత్మరూప ఆలింగనము మాని చెయ్యన తనువను చెయ్యడిగ్గి చారు వైరాగ్య విజ్ఞానోపరతులచే మానసస్థాన కర్మములను తీర్చి అనిశంబు బుద్ధీంద్రియ ప్రేరకుండెవ్వడా దేవ సవితృ మహాప్రకాశమెలమి
ఏలంచు లోచనాంజలుల చేత ఘనతరానంద భాష్పకార్యంబులిచ్చి మొదలం సందేహమందేహముఖర ప్రణాశమునరించి అంత ఆనందమలర పరోక్షము అపరోక్షము అంటే పరోక్షము అంటే పరబ్రహ్మం అనేవాడు ఒక్కడున్నాడు అని తెలుసుకోవడం పరోక్షం. అపరోక్షము అంటే ఆ పరబ్రహ్మము నేనే అని తెలుసుకోవడం. అందువల్ల ఇక్కడ చెప్తున్నాడు, అంతకు మున్నే నీవు అపరోక్ష విజ్ఞాన చక్షువులు తెరచి, విజ్ఞానం అనే నేత్రం అప్పుడు తెరవబడుతుంది, అపరోక్షం అనే దృష్టి నీకు అప్పుడు ఏర్పడుతుంది. పరబ్రహ్మ స్వరూపము నాకంటే వేరు కాదు, నేనే అని తెలుసుకుంటాడు. అప్పుడు వాళ్ళు నేనే బ్రహ్మమురా, అంతట నేనే బ్రహ్మమురా, నేనే బ్రహ్మము నేనే అనుటకు ఏలను ఇక సందేహంబులు, నేనే బ్రహ్మమురా, అంతట నేనే బ్రహ్మమురా. ఇక నేనే బ్రహ్మము అనే విషయములో ఇంక సందేహము లేదు, నేనే బ్రహ్మం. అది ఆ స్థితిలోకి వచ్చేస్తారు వాళ్ళు. అంతవరకు సాధన అవసరం. ఈ విషయాలని ఒకసారి వింటే ఎట్ట నిద్రపడుతుంది చెప్పండి. ఇంత అనంతమైనటువంటి తన సంపదను పోగొట్టుకొని నువ్వు నీ ఆస్తులన్నీ పోగొట్టుకున్నావు అనుకో, నీ సంపదలన్నీ పోగొట్టుకున్నావు అనుకో, నీ పడుకుంటే నిద్ర వస్తుందా? ఉన్నవన్నీ పోగొట్టుకొని బికారివై ఈదులో పడి ఉండాల్సిన పరిస్థితులు నీకు వచ్చినప్పుడు నీకు నిద్ర వస్తుందా చెప్పండి? అలాగా నీ అనంతమైనటువంటి యొక్క దైవ సంపదకు దూరమై ఉన్నావే, నీ ఎట్ట నిద్రపోతున్నావురా? అందుకు మహాత్ములు జాగ్రత్త వహించారు. వాళ్ళు పరీక్షణ్ మహారాజు వంటి మహాత్ములు సకల సామ్రాజ్యాలను త్యజించి కేవలం గంగానదీ తీరంలో ఆ గురునాథుడైనటువంటి సుఖయోగీంద్రుడు వారి పాదపద్మముల చెంత కూర్చొని ఆ దివ్యబోధన విని పరమపదవిని తెలుసుకునేసాడు ఆయన. మరి సుఖయోగీంద్రుడు వారు ఆయనకేం మొలతాడు లేదు, గోచి కూడా లేదు. తల్లి గర్భంలో నుంచి ఎట్లా వచ్చాడో అట్లే ఉన్నాడు ఆయన దిగంబరుడుగా. ఏమి మరి ఈయన ఈ సప్త సాగరముల మధ్య ఉన్నటువంటి భూచక్రాన్ని పరిపాలన చేసినటువంటి చక్రవర్తి మహారాజు. అటువంటి రాజు ఆ యోగీశ్వరుని యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఎదురుగా వెళ్ళి పాలమునేలమోపి భయభక్తులతోడ నమస్కరించి, నేడు నా పాలిటి భాగ్యమెట్టిదియో పావనమూర్తివి పుణ్యకీర్తివి, వేళకు నీవు వచ్చితివి వివేకభూషణ దివ్య భాషణ. పాదాల మీద పడి నమస్కారం చేశాడు చూడండి. ఆయన్ను గుర్తించాడు చూడండి. అదిండే అదృష్టం. గురువును గుర్తించడం ఇది శిష్యుని యొక్క అదృష్టం. గురువు ఇంతటి వాడు అనేది గుర్తించడం అనేది శిష్యుని యొక్క అదృష్టం. అది ఆయన ఇంతటి వాడు అనేది నువ్వు గుర్తించకపోతే ఆయన బయటపడడు. ఆయన సామాన్యుల్లో సామాన్యుడిగానే ఉంటాడు. నిప్పులు ఎప్పుడూ కూడా బూడిద మరుగునే ఉంటాయి. నువ్వు ఆ నిప్పులను ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు ఊపితే గాలి నువ్వు ఊపినప్పుడు ఆ గాలి ప్రెజర్కు పైన ఉన్న బూడిద ఎగిరిపోతుంది, నిప్పు అప్పుడు బయటపడుతుంది. అందువల్ల ఊపాల. ఆ రేచకపూరక కుంభకములనేటువంటి యొక్క ఊపిరితో ఊపితే
ఆ బ్రహ్మము పైన కప్పబడి ఉన్నటువంటి నివురు వంటి మాయ తొలగిపోతుంది, బ్రహ్మ సాక్షాత్కారం జరుగుతుంది. కాబట్టి ఊపాలి. పొయ్యిని వెలిగించాలి అనుకుంటే, నిప్పులను రగిలించాలి అనుకుంటే పొయ్యినట్లయితే ఊపుతాము, అలా ఊపాలి. అందువల్ల బయటికి ఊపితే బయట ఉన్న నిప్పులు రగులుకుంటాయి, ఎనిక్కి లాగి ఊపితే లోపల ఉన్నటువంటి నిప్పు రగులుకుంటుంది. లోపల ఉండేది నిప్పు, అది ఏమి బయట ఉండేది నీళ్ళు పోస్తే ఆరిపోతుంది, వాన పడితే ఆరిపోతుంది, వెలిగించకపోతే కొన్ని నిమిషాలకు అది ఆరిపోతుంది. లోపల ఉన్నది ఎప్పుడు ఆరకుండా ఆగకుండా వెలుగుతూ ఉండే నిప్పు ఒకటి లోపల ఉంది. నువ్వు నిద్రపోయినా అది నిద్రపోదు, నువ్వు మర్చిపోయినా అది మర్చిపోదు, నువ్వు వెలిగించకపోయినా అది ఆరిపోదు ఎప్పుడు. అందులో ఇంకో విచిత్రం ఏంటంటే, మనం దారింటి పోయేటప్పుడు వర్షం వచ్చేస్తుంది, వర్షం వచ్చి తడిసిపోతాం, ముద్దగా తడిసిపోతూ ఉంటాం. అయినా ఈ కంటిలో వెలుగుతూ ఉండేటువంటి జ్యోతి, ఇప్పుడు ఈ జ్యోతి నీళ్ళు పడితే ఆరిపోతుంది, నీ కంటిలో వెలుగుతూ ఉండేటువంటి జ్యోతి వానబడి నీళ్లు నెత్తిన పడి కారుతూ ఉండేటప్పటికి ఆరిపోయింది అనుకో ఈ జ్యోతి, నీళ్లు పడి మళ్ళీ ఇంకా నడిదోవలో నుండి ఇంటికి వచ్చేదోవా. పొలాల కాడు ఉంటారు, పశువుల కాడు ఉంటారు, అడవుల్లో ఉంటారు, నడిదారిలో వస్తూ ఉంటారు. వర్షానికి ఆరిపోయింది అనుకో, నీళ్లు పడి ఈ జ్యోతి ఆరిపోయింది అనుకో, ఇంకా మళ్ళీ దాన్ని వెలిగించేది ఎవరు, మళ్ళీ వీడి ఇంటికి వచ్చేది ఎట్లా, మళ్ళీ ఆరిపోవడం లేదే. ఏందది? అగ్ని అనేది, జ్యోతి అనేది పంచభూతాలలో ఒకటి, కానీ నీ కంటిలో వెలుగుతూ ఉండేది పంచభూతాలలో ఒక్కటైనటువంటి జ్యోతి కాదది, అది పరబ్రహ్మం అనేటువంటి జ్యోతి. అది నీ కంటిలో ప్రకాశిస్తూ నీకు ప్రపంచాన్ని చూపిస్తూ ఉంది. దాన్ని భూమధ్యానికి మరల్చి గురువు చెప్పినటువంటి మంత్రాన్ని దానికి యాడ్ చేసి చూడరా, బ్రహ్మపదం ఓపెన్ అవుతుంది. సామాన్యమైనటువంటి జ్యోతి కాదు అది, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి జ్యోతి అది. ఆ దృష్టిని భూమధ్యానికి మరల్చి గురువు చెప్పినటువంటి యొక్క మంత్రాన్ని ఉపాసించినట్లయితే అప్పుడుది ఓపెన్ అవుతుంది. ఎట్లయితే బీగం చెవిని, ఆ చెవిని లోపల పెట్టి మనం తిప్పితే లోపల ఉన్నటువంటి లాక్ వెనక్కి వచ్చేస్తుంది కదా. బీగం చెవి లోపల పెట్టి అటు తిప్పినామంటే ఒక రౌండ్, లోపల ఉన్నటువంటి లాక్ ఓపెన్ అయిపోతుంది కదా. అలాగే గురువు చెప్పిన దాన్ని చెవిలో పెట్టుకొని దాన్ని ముక్కుతో తిప్పితే హృదయం లోపల ఉన్నటువంటి లాక్కు ఓపెన్ అయిపోతుంది. అప్పుడు హృదయాకాశము సాక్షాత్కరిస్తుంది. హృదయాకాశాన్ని ఒక్కదాన్ని దర్శించావు అంటే ఇంక పరాకాశము, మహాకాశము, తత్వాకాశము, సూర్యాకాశము అన్నిటినీ దాటుకొని జ్ఞానసూర్యుడిని దర్శించి, జ్ఞానసూర్యుడిని దర్శించినటువంటి యొక్క నీ మనస్సు అనేటువంటి చంద్రుడు అప్పుడు అమృత సాగరం అనేటువంటి యొక్క అనుభూతిలో అస్తమిస్తాడు. కాబట్టి అప్పుడు నీకు అపరోక్ష జ్ఞానం కలుగుతుంది కుమార, చెప్తోంది నాయన. ఎప్పుడైతే నీకు అటువంటి యొక్క అనుభూతి కలుగుతుందో, దైవాన్ని నీలో ఎప్పుడైతే దర్శిస్తావో, అప్పుడు నీ శరీరము, నీవు దైవమైనప్పుడు నీ శరీరం ఏందది? అది దేవలోకమే. అందుకు మహాత్ముల యొక్క శరీరము దేవలోకముతో సమానమైనది, సాక్షాత్తు బ్రహ్మస్వరూపం అది. అందువల్ల వాళ్ళని ఒక్కసారి దర్శించిన, వాళ్ళ సమీపములో తిరుగాడిన, వాళ్ళతో పలుకరించిన, వాళ్ళ మాటలను విన్న, వాళ్ళు తిరుగాడే ప్రదేశాలలో తిరుగాడిన విశేషమైనటువంటి జ్ఞానం కలుగుతుందని మహాత్ములు చెప్పడానికి కారణం అదే. అందుకే గురువు ఉన్నటువంటి యొక్క ఆశ్రమంలోకి వెళితే నువ్వు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పుణ్యతీర్థాలను అన్నిటినీ ఒక్కసారి దర్శించి వచ్చినంత ఫలితం కలుగుతుంది అని ఇక సీతాదేవి చెప్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో, రాబోయే ప్రవచనంలో చెప్తుంది. అసలు ఇంకా ముందుకు పోను సాధనలో అమూల్యమైనటువంటి హృదయములో జీవితమంతా భద్రపరుచుకొని స్వానుభవానికి తెచ్చుకోవలసినటువంటి యొక్క రహస్యాలన్నీ కూడా మనకు సీతాదేవి ఉపదేశించినటువంటి ఈ సంవాదంలో తెలియబడుతుంది నాయన. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అదృష్టాన్ని వినియోగించుకొని శ్రద్ధగా
ప్రతిరోజు తెల్లవారుజామున లేచి స్నానం చేసుకొని ధ్యానం చేసుకోవాలనే దాన్ని పాటించాలి. దాన్ని నీ ఇచ్చగా నీకే ధ్యానం చెయ్యాలని అనిపించదు. ధ్యానం చెయ్యాలి అంటే పులిని చూస్తే కుక్క తోక ముడుచుకొని ఇంకా కిముక్కంటి కూడా వచ్చి పీక నొక్కేస్తుందేమో అని చెప్పి సడి తెలియకుండా ఎట్లా ఉరికేస్తుందో కుక్క, పులిని చూసిన కుక్క. అలాగా ధ్యానము అనే మాట ఎత్తితేనే ఈ మనస్సు పరారైపోతుంది. వద్దు స్వామి, అది మనకు కుదిరేది కాదు, మనకు అయ్యేది కాదు, అది మన వల్ల కాదు అన్నట్టు ఉరుకుతుంది ఈ మనస్సు. ఏమి అయినా భయపడద్దు. ఎందువల్లంటే కుక్క ఉరికినట్టు ఉరికినా కానీ కుక్కను ఇసుకో భయపడగా అనేవాడు ఒకడు ఉన్నాడు వెనకాన గురువు. ఇసుకో అనేవాడు ఒకడు ఉన్నాడంటే కుక్క కూడా తిరగబడుతుంది. అప్పుడు ఇసుకో అనేవాడే లేకుండా పోతే ఇంకా కుక్క ఉరకాల్సిందే, వేరే గత్యంతరం లేదు. కాబట్టి కుక్కను వేపిన వాడు ఒకడు ఉన్నాడు. అందువల్ల గురుసేవ పరమానందమగురా, ఎరిగి ముదముంది ఎరుక, ఎటు జోచినాను లేనిదగురా. గురుకృప ఇహ పర త్యాగ కొలసమున అరగడియలో ఖండించు అవిద్యను, గురు కరుణామృత శరణాబ్జములకు శిరస వందనమిడు భక్తులకు. గురువు అంటే కరుణామయుడు అంటుంది శాస్త్రం. కరుణ ఆయన యొక్క స్వరూపము, దయగలిగినటువంటి హృదయం కలిగిన వాడు. అమృతమయుడు గురు కరుణామృత శరణాబ్జములకు శిరస వందనమిడు భక్తులకు. ఎవరికి? శిరస వందనమిడు భక్తులకు. అందరికీ కాదు. ఆయన యొక్క పాదపద్మములకు శిరస్సు వంచి హృదయపూర్వకంగా ఎవడు అంకిత భావముతో నమస్కారం చేస్తాడో వాళ్లకు మాత్రమే దక్కుతుంది ఇది. కొలను జలమందు కొంగమూతి చెలించక ఎంచి పొంచి జలచరముల తిను చందమున, అళలు లేని అచలంభోరాశిని. అళలు అంబుది అంటే ఏమి? సముద్రం. ఏ సముద్రం? జ్ఞాన సముద్రం. అళలు లేని అచలంభోరాశిని తొలగకుండా, ఆ దృష్టి నుంచి తొలగొద్దు అంటాడు. ఆ తొలగకుండా ఉండాలంటే గురు దయారసంబున, గురువు యొక్క దయ ఉండాల. తొలగకుండా గురు దయారసంబున నిలచి అవిద్యను జలచరాదులను నిముషములో మృంగును గురు మెలుకువ. నిలచి అవిద్యను జలచరాదులను నిముషములో మృంగును గురు మెలుకువ. గురుసేవ పరమానందమగురా. కాబట్టి దృష్టి అలా భ్రూమధ్యములో నిలిపి స్మరణ చేసేటప్పుడు జ్ఞాపకం మరువకూడదు, లక్ష్యం నుంచి జారకూడదు. ఇది ఈ రెండు జాగ్రత్తలు ఉండాలి సాధకునికి. మంత్రాన్ని మనసులో మరువకూడదు, దృష్టిని చెదరనివ్వకూడదు. దృష్టి ఎప్పుడైతే కుదురుతుందో మంత్రాన్ని నువ్వు సపరేట్గా దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన పనిలే. నువ్వు కరెక్ట్గా లక్ష్యమునందు నువ్వు నిలబడితే మంత్రం దాని అంతట అదే స్టడీ అయిపోతుంది. దీన్ని గుర్తుపెట్టుకోవడం ఎట్లా, దాంట్లో నిలబడడం ఎట్లా అనే డౌట్ నీకు అవసరం లేదు. దృష్టి ఒక్కదాని మీద దృష్టి పెట్టుకుంటే ఈ మంత్రాన్ని ఎలా పెట్టాలంటే రేచక పూరక కుంభకములనే వాటిని ఎక్కించి
దాన్ని నిలపాలి. దీన్ని ఎక్కించంగా బిందు చాంచల్యం అడగి ఉండు. దీన్ని ఎక్కించంగా ఈ యోగ బలము యొక్క శక్తి ద్వారా దృష్టి కదలకుండా నిలబడుతుంది. ఎంతవరకు ఈ రేచక పూరక కుంభకములు లోడ్ అవ్వకుండా ఉంటాయో అంతవరకు దృష్టి కదులుతూ ఉంటుంది. ఇది లోడ్ అయిందంటే పోయి ప్యాక్ అయిపోతుంది, దానికి మళ్ళీ కదలదు. దృష్టి కదులుతూ ఉంది అంటే అక్కడ గ్యాప్ ఉంది, అందువల్ల ఎక్కించాలి. అందువల్ల కుస్తీ చేయవలెరా అంటాడు హుసేన్ బ్రహ్మం గారు. తనలో కుస్తీ చేయవలెరా. ధ్యానంలో కూర్చునేటప్పుడు ఇట్ట తూగుతా అసలు ఇట్ట కూర్చున్నాడంటే వాడు అన్ఫిట్ అయిపోయినట్లే. ఇట్ట కూర్చోవాలా. కాదర్ భగవాన్ గారు కూర్చోమంటాడు చూడండి, ఫోటోలో చూడండి. ధీరకాసిగట్టి త్రిగుణాలంగోట మరించి. ఏం పంచి కట్టుకుంటే ఊడిపోతుందేమో కానీ డ్రాయర్కి బాగా లంగోట వేసుకుని వేసినామనుకో అది జారదు. అట్లా కూర్చోవాలంటాడు. కుస్తీకి పోయేవాడు ఎట్లుంటాడో ధ్యానానికి కూర్చుండేవాడు అట్లుండాలా. చారు చక్రధరుడేలు పురంబున చేరి కూడి తన కారణాత్మతో కుస్తీ చేయవలెరా. తనలో కుస్తీ చేయవలెరా. కుస్తీ చేయవలె కూడి జీవునితో మస్తి పదంబున మాయను గోసి. మామూలుగానే వంకొని కూర్చున్నాడు అనుకో, లేదు కుర్చీ ఒకటేసుకొని ఆనుకొని కూర్చున్నాడు అనుకో, ఇంక ఈడు ఏడ్చినట్లే, ఈడు సాధన చేసినట్లే. అందుకే ఆహార నియమం ఉండాలి, నిద్రలో కండిషన్ ఉండాలి, ఏమి పట్టుదల ఉండాలి. నిద్ర వచ్చింది అందుకే ముందుగా నేను సన్నీటి స్నానం చేసుకొని తర్వాత కూర్చో అని చెప్పేది నేను. అందుకే మొత్తం మీద అక్కరు ఉండాల. అక్కరు ఉంటే అసలు నేను రావి చెట్టు కింద ఉండేటప్పుడు తెల్లవారుజామున 2 గంటలకు లేచి ఆ ఎనుములు బొల్లి ఆడేసిన నీళ్ళల్లో చేత్తో పోసుకొని వచ్చేవాడిని. మళ్ళీ కొద్ది రోజులకు బావి ఒకదాన్ని తవ్వుకుంటే నీళ్లు పడి అంత లోతు తవ్వలేమనుకో, లేదు కొంతన్నా ఒక చిన్న గుంత ఒకటి పెట్టుకుంటే వర్షాకాలంలో అయినా నీళ్లు ఊరుతాయి, ఏదో ఒక 2-3 నెలలైనా మనకు ఉపయోగపడతాయి కదా అని చెప్పి అప్పుడు బావి ఒకటి తవ్వుకున్నాడు. ఆ బావి గడ్డపారుతో నీళ్ళకి వేస్తే ఒక్కపేడు అంత ఊడి వస్తుంది, మట్టి అంతే బొంతు. దాన్ని 6 అడుగులు వెడల్పుతో 9 అడుగులు వెడల్పుతో 8 అడుగులు లోతు తవ్విన. మరి అంత లోతు తవ్వితే దాన్ని తవ్విన తర్వాత ఆ మన్ను అందిస్తే పైన అందుకునే మనిషి కావాలి కదా. అందువల్ల నేను ఏం చేసేవానంటే ఇసిరేసేసి పైన పడిపోతే మళ్ళా పైకి వచ్చి ఆ గంప ఎత్తుకొచ్చుకునేవాడిని. ఆ ఇసిరేసేసిన మట్టిని అంతటిని మళ్ళీ ఎత్తుకొని మీ రాగిమాని కింద పోసేసేవాడిని. ఇట్లా ఒంటరిగా చేసేవాడిని కానీ నేను ఒకరి సహాయాన్ని కోరినోడిని కాదు, ఎవరు సహాయం లేరు, వాడు ఇది ఒకడే చేసే పని కాదని చెప్పి నిలిపినోడిని కాదు నేను దాన్ని. ఇట్లా ఇసిరినానంటే పోయి గడ్డను పడిపోతుంది చూడండి, మళ్ళీ పైకి వచ్చి ఆ గంపను ఎత్తుకొని పోయి మళ్ళా కిందకి వచ్చి ఎన్ని గంపలు వేస్తే అన్నిసార్లు పైకి ఎక్కి దిగాల్సిందే. ఈ విధంగా 8 అడుగుల లోతు తవ్విదాన్ని. ఆ లోపల రొంపిచెర్ల వెంకటమని అయ్యవారు ఆయన దీన్ని గమనించి స్వామికి బోర్ ఒకటి వేసేస్తే ఈ సమస్య లేకుండా ఉంటుందని చెప్పి మళ్ళీ అప్పుడు ఆయన బోర్ వేసేసాడు. నీ వంతు ప్రయత్నం నువ్వు చేస్తే దైవ సహాయం లభిస్తుంది. అప్పుడు బోర్ వేసిన తర్వాత ఇంక దానికి మోటార్ కావాలి కదా, కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు, అప్పుడు హ్యాండ్ బోర్ పెట్టుకున్నాం. మరి హ్యాండ్ బోర్ పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని కొడితే నీళ్లు పట్టుకోవడానికి బింది కావాలి కదా. నేను ఇంకొకరిని అడగను, వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకోలేరు. ఈ పక్క కొట్టి స్పీడ్గా కొడితే నీళ్ళు ఆన్ అవుతాయి. నీళ్ళు వచ్చినప్పుడు ఆ పక్క పోయి తిరుక్కొని 2 దోశలు తాగేసి ఆ వరకు నిలిచిపోతాయి, మళ్ళీ వచ్చి కొట్టేది.
మళ్ళీ వచ్చి ఒక దోసెడు తాగి రెండో దోసెడు అట్లా పట్టుకునే లోపల కొద్దిగా ఆగిపోతాయి. రెండో దోసెడు నిండుతుంది, మళ్ళీ తాగేది, మళ్ళీ కొంచెంసేపు కొట్టేది, మళ్ళీ పోయి తాగేది. ఇట్లా కష్టాలన్నీ పడి జీవితం విలువ ఏంది అంటే నాకు తెలుసు. త్రాగడానికి నీళ్లు లేక, స్నానానికి నీళ్లు లేక, కిందికి లేక, మిందికి లేక, తినడానికి లేక, ఎన్ని ఎదురైనా అన్నిటినీ పడి అన్నిటినీ దాటుకొని ఇంతదాకా రావడం అనేది ఏం ప్రయత్నం అది. ఇప్పుడు నా బిడ్డలకు ఏ బాధలు ఉండకూడదు, వాళ్ళు నేను పడిన అగసాటు వాళ్ళు పడకూడదు, వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకునే అవకాశం మనం కల్పించాలని చెప్పి అందరికీ బోర్లు వేయడము, బాత్రూములు కట్టడము, ట్యాప్ సిస్టమ్ పెట్టడం, ఎక్కడ తిప్పితే అక్కడ నీళ్ళు వచ్చి ఇన్ని సౌకర్యాలు కల్పిస్తే కూడా ఏమైనా చేస్తున్నారా? ఇన్ని సౌకర్యాలు కల్పిస్తే కూడా ఏమన్నా చేస్తున్నారా? పోనీ ఆ బాత్రూములను పరిశుభ్రంగా పెట్టుకోగలుగుతున్నారా? అందుకే దేనికైనా శ్రద్ధ, పట్టుదల, విచారజ్ఞానము జీవితం యొక్క గమ్యం ఏంది? అసలు మన శరీరం అనేది ఒక చెరసాలతో సమానమైనది. ఒక జైల్లో బంధింపబడినటువంటి వ్యక్తి ఎలాంటిదో, వాడి స్థితి ఎలాంటిదో, శరీరంలో ఉన్న జీవుని యొక్క పరిస్థితి ఎలాంటిదని గుర్తించిన వాడు దీనిలో నుంచి బయట వెళ్ళడానికి మార్గం ఒకటి తెలిసి పెట్టుకోవాలి. అదే యోగ సాధన. మౌన జపము, నిర్వృత్తి, ధ్యానముగా విల్చి యక్రియాత్మార్చనము భూని వనరించి చిదఖండానందంబనుభవింపుమయ్యా మహాత్మా. మహాత్మా ఆంజనేయ మహానుభావుడు చూడండి, ఈరోజు రామచంద్రమూర్తి యొక్క పాదాల దగ్గర స్థానం సంపాదించుకొని ఉన్నాడు చూడండి. ఆయన సీతాదేవి ఏమంటుంది? మహాత్మా ఆంజనేయ అని అంటూ, బుద్ధిమంతుడు నాయనా నువ్వు. మౌన జపము, మాటలు తగ్గించు నాయన. మాటలు మానితేనే మౌనం కుదురుతుంది. నిర్వృత్తి, ఏ పని చేసినా అది నా పని అని భావించిన ఆయన. ఆంజనేయ నువ్వు ఏ పని చేసినా అది నా పనిగా భావించు, చెయ్యి. నువ్వు చెత్త ఊడ్చినా, ఆలయం నువ్వు ఈదిలో కూడా చెత్త దోయి, నేను ఆలయంలో చెత్త దోస్తున్నానని అనుకో మనసులో. నువ్వు పాత్రలు తోముతూ ఉన్నా, నేను స్వామివారికి అభిషేకం చేస్తున్నానని అనుకో, భావన చేసుకో. అది అభిషేకమే అవుతుంది, అది ఆలయ ప్రాంగణ పరిశుభ్రం చేసినట్లే అవుతుంది. నిర్వృత్తి, ధ్యానముగా విల్చి, నీ మనస్సు ఎప్పుడూ స్మరణను వదిలిపెట్టి వేరే వృత్తిలోకి పోకూడదు. నీ మనస్సుకు వేరే గుర్తు రాకూడదు, వేరే పనికి పోనీయకూడదు దాన్ని. నువ్వు నిరంతరము మౌనం, ధ్యానం కావిల్చి యక్రియాత్మార్చనము భూని. అక్రియ, ఇంకొక పని చేయకూడదు. నిరంతరము ఆత్మ అర్చన, ఆత్మదేవుణ్ణి పూజించు. చిదఖండానందంబు అనుభవింపుమయ్యా మహాత్మా. ఇలా నువ్వు అనుసరించినట్టయితే అఖండమైనటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవించగలుగుతావు కుమార. తెంపులేని సుఖం, అఖండమైనటువంటి సుఖాన్ని నువ్వు అనుభవిస్తావు. అట్ల అఖండ సుఖామృత వాప్తి చెంది. పద్యాలు ఎట్లా ఉంటాయంటే కలకండ కొరికినట్లుంటాయి, అమృతం దాగినట్లుంటాయి ఒక్కొక్క పద్యం చదువుతూ ఉంటే. అట్లు అఖండ సుఖామృత వాప్తి చెంది చిత్త విశ్రాంతి తాంబూల సిద్ధిగాంచి మురిసి అసమానమూర్తివై ముక్తికాంతతో విహరింపుమయ్యా వినోదింపుమయ్యా వాయుతనయ.
మోక్షలక్ష్మి అనేటువంటి ముక్తికాంతతో నిత్య సుఖానుభూతిని నువ్వు అనుభవించు నాయనా కుమారా. అందువల్ల ఇక్కడ అట్లు అఖండ సుఖామృతమాప్తి చెంది అఖండమైనటువంటి యొక్క సుఖం అనుభవించు. చిత్త విశ్రాంతి, ఇది మా గురుదేవులు వారు నాయనా విశ్రాంతి సమయం వెనుకుంది నాయనా అన్న మహావాక్యం ఇక్కడ చెప్పాడు చూడండి. అది విశ్రాంతి. భోజనం చేసిన తరువాత సంతోషంగా తాంబూలం వేసుకున్నట్లు యోగ సాధన పరిపూర్ణుడవై ముక్తికాంత సమాగమమును పొంది భోజనం చేసిన వాడు తాంబూలం వేసుకున్నట్లు యోగసిద్ధిని పొందినటువంటి వాడు ముక్తికాంతతో అనుభూతిని అనుభవిస్తాడు కుమార. అటువంటి సిద్ధిని నువ్వు అనుభవించు నాయనా. కాబట్టి ముక్తికాంతతో వినోదింపుమయ్య వాయుతనూజ. ఇది బ్రహ్మానందం అనేటువంటి అమృతాన్ని భుజించడం, బ్రహ్మానందం అనేటువంటి విశ్రాంతిని అనుభవించడం, సాటిలేని ఆనందమును ముక్తికాంతతో కూడి అనుభవించడం. ఈ అనుభూతులన్నీ సాధకునికి ఎలా ఎదురవుతాయి, ఎప్పుడు ఎదురవుతాయి అంటే మరుపు లేకుండా మంత్రాన్ని స్మరించగలిగినప్పుడు, దృష్టి చెదరకుండా భ్రూమధ్యమున నిలిచినప్పుడు, దృష్టి చెదరకుండా ఆ బిందువు కదలకుండా బిందువుతో కలుసుకున్నప్పుడు, అప్పుడు అనుభూతి ఎలా కలుగుతుంది అంటే దానికి ఇంతకుముందు చెప్పాను చూడండి. టెంకాయలేకి ద్వారం లేకపోయినా నీళ్ళు, కొబ్బరి దాని లోపలికి ఎలా ప్రవేశిస్తున్నాయో అలాగే నీ లోపలికి యోగశక్తి అనేది ప్రవేశించి నీ మనస్సును ఈ దేహభ్రాంతి నుంచి తీసుకునేస్తుంది లోపలికి. ఆ రీతిలో ఆ మోడల్లో వెళ్ళాల్సి ఉంటుంది నువ్వు. అప్పుడు ఇప్పుడు మనము ఒక పాత్ర మీద ఇట్లా వస్త్రం పెట్టి నీళ్లు పోసామనుకోండి, ఆ నీటితో కలిసి ఉన్నటువంటి డస్ట్ వేస్ట్ అంతా ఫిల్టర్ అయిపోవాల్సిందే. దీన్ని దాటుకొని పోగలిగినవే పాత్రలోకి వెళుతాయి, తక్కినవన్నీ ఇక్కడ ఆగిపోతాయి, ఫిల్టర్ అయిపోతాయి. అలాగా మనస్సుతో కూడి ఉన్నటువంటి ఆలోచన పరంపరలు కావచ్చు, కర్మలు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ ఫిల్టర్ అయిపోవాల్సిందే. కేవలం బ్రహ్మజ్ఞానముతో కూడిన మనస్సు మాత్రమే లోపలికి ప్రవేశిస్తుంది. అటువంటి స్థితిలోకి సాధకుడు రావాలి. అప్పుడే లోపలికి ఆలోచిస్తుంది. అప్పుడే హృదయాకాశ దర్శనం, ఆ తరువాత 5 ఆకాశముల దర్శనం, 5 ఆకాశముల దర్శనముతో కూడా చిత్కలలను దాటిన తర్వాత జ్ఞాన సూర్యోదయం, చంద్రోదయం, ఆ తరువాత ఆత్మ సాక్షాత్కారం సిద్ధిస్తుంది. అందువల్ల ప్రపంచ సంబంధమైనటువంటి వాటికి అన్నిటికీ కూడా మనస్సును అందనివ్వకుండా దీన్ని కాపాడుకోవాలి, మనస్సును కాపాడుకోవాలి. వేసిన రాతికంతా పరిగెత్తినట్లు అన్నిటి వైపుకు మనసు పరిగెత్తుంది, కానీ మనసును అలా జారి విడిచే వాళ్ళకి ఇది అందదు అని చెప్తూ ఉంది నాయన. ఎంత బ్యాలెన్స్ ఉండాలనో చూడండి. ఆశ్రమానికి పోవడము అంటే, ఆశ్రమానికి పోయి తెలుసుకోవడము అంటే బ్రహ్మాదులకు కూడా ఆచరణీయమైంది, వినదగింది. దేవతలు కూడా వినాల్సిందే, బ్రహ్మాదులైనా వినాల్సిందే. ఎందువల్లంటే ఇది బ్రహ్మ కూడా శిష్యరకం చేశాడు, ఇంద్రుడు కూడా శిష్యరకం చేశాడు, విష్ణువు కూడా శిష్యరకం చేశాడు. గురువుకు అందరూ దాసులే, గురువు దగ్గర అందరూ దాస్యం చేయాల్సిందే. అందుకే ఆయన అందరికీ గురువే. ఆయన బ్రహ్మకు గురువే, విష్ణువుకు గురువే, ఈశ్వరునికి గురువే, సర్వదేవతలకు గురువే. గురువు అందరికీ గురువే. ఆ గురువే భగవంతుడు.
అందువల్ల ఆశ్రమం అంటే అర్థమేమి? జనన మరణముల యొక్క శ్రమను తొలగించేటువంటి ప్రభువు ఉన్న ప్రదేశం అది. జనన మరణములను తొలగించి ముక్తిని అనుగ్రహించదగినటువంటి ప్రభువు ఉన్నటువంటి ప్రదేశం అది. అందువల్ల దానికి ఆశ్రమం. జయ జానకీ రమణ గోవింద, జయ ప్రహ్లాద వరద గోవింద, జయ ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు నమో.